తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలంగాణను పట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే పరిస్థితులను మాట్లాడడానికి నీకు మనసెట్లు వచ్చింది? నీ రాష్ట్రాన్ని నువ్వే కించపరచడానికి నువ్వు ముఖ్యమంత్రి అనే ఇంగితం కూడా నీకు లేదా? ఆ మాత్రం సోయి కూడా లేదా అని బాధతో అడుగుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, అదృష్టవంతుడివి నువ్వు. ఎంత గొప్పగా మాట్లాడాలి నువ్వు నీ రాష్ట్రం గురించి, నీ ప్రభుత్వం గురించి కూడా గొప్పగా చెప్పుకోవద్దంటలేదు మేము. కానీ రాష్ట్రాన్ని చిన్నగా చేసి చూపెట్టడం అనే దౌర్భాగ్యం అనేది అయితే ఉందో నిజంగా కూడా బాధాకరం. ఇంకా దారుణం ఏంటంటే రాష్ట్రాన్ని చిన్నగా చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అట తెలంగాణలో బాగా లేకుండానట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగుండేనట. ఎందుకు 73% జీతం పెంచినందుకు బాగా లేకుండేనా? లేకపోతే భారతదేశంలోనే హైయెస్ట్ పే స్కేల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా అత్యధికంగా ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జీతాలు ఇచ్చినందుకు బాగా లేకుండేనా? అత్యధికంగా పెన్షన్లు ఇచ్చినందుకు బాగా లేకుండేనా? లేదా ఇదే ప్రభుత్వ ఉద్యోగులు మన రాష్ట్రాన్ని అగ్రభాగాన భారతదేశంలో నిలబెట్టినందుకు బాగా లేకుండేనా? ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది ఇదే ప్రభుత్వ ఉద్యోగులు కాదా? ఇదే ప్రభుత్వంలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదా? రాష్ట్రాన్ని భారతదేశంలోనే తలసరి ఆదాయంలో నిలబెట్టింది అగ్రభాగాన ఇదే ప్రభుత్వ ఉద్యోగులు, ఇదే ప్రజలు కాదా? రాష్ట్రాన్ని వ్యవసాయంలో ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తులు వచ్చినాయంటే ఒకవైపు వ్యవసాయ శాఖ అధికారులు, తెలంగాణ రైతులు అందరూ కలిసి కష్టపడితేనే కదా ఫలితాలు వచ్చినాయి. మరి అట్లాంటిది తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి బాగాలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే అనే నికృష్టపు మాట ముఖ్యమంత్రి నోట రావచ్చునా? ఇవన్నీ కాకుండా పచ్చి అబద్ధాలు చెప్పడమే వీళ్ళు అలవాటుగా మార్చుకున్నారు. ఎందుకు ఇస్తలేవా రేవంత్ రెడ్డి పెన్షన్లు అంటే పచ్చి అబద్ధం. ఎందుకు ఇస్తలేవా రేవంత్ రెడ్డి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అంటే ఆర్థిక పరిస్థితి లేదు, దివాలా తీసినది, నాశనం అయిపోయింది, అప్పుల పాలైపోయింది అని దివాలా కోరు మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి.